ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనే కార్యక్రమానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, నేను ఈరోజు ప్రభా మీ వాక్యం వినబోతున్న మమ్మల్ని ప్రభా అని యొక్క ఆత్మాభిషేకము దయచేసిన ప్రభా, నీ వాక్యం వినే కృప మాకు దయచేయము యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, నా వాక్కును మీ ఇల్లుగా చేసుకొనచో మీరు నిజముగా నా శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. మన ప్రభు వాక్కును మన ఇల్లుగా చేసుకోవాలి. అందుకు ప్రాచీన భక్తులు లెక్స్యో దివినా అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ పద్ధతిలో 5 మెట్లు ఉన్నాయి. మొదటిది పఠనం, రెండవది పఠన పరమార్థం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన, ఐదవది ఆచరణ. మనం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సోదరుడు ఫార్బిల్ల రాయప్ప, సోదరుడు జాన్ బోస్కో పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. వీరికి కూడా స్వాగతం. ఇప్పుడు మనం మోక్షారోహణ పండుగ గురించి ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు ఈ సువార్త పఠనం. మోక్షారోహణ పండుగకు సంబంధించినటువంటి సువార్త పఠనం. ఇప్పుడు మొదటి మెట్టు పఠనం. పట్టణాన్ని ఆలకిద్దాం. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేశించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మొసగము, వారికి నా శిష్యులు చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోక అంతం వరకు సర్వదా నేను మీ తోడుగా నుండును అని అభయమొసగెను. ఉత్థాన యేసు 40 రోజుల పాటు తన శిష్యులకు దర్శనమిచ్చి తాను నిజంగా సజీవుడుగా లేచి ఉన్నాడని నిరూపించుకున్నాడు. అదే సమయంలో శిష్యులకు అనేక విషయాలు బోధించాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయాల్ని అపోస్తల కార్యంలో, లూకా సువార్తలో కూడా మనం ఆలకిస్తున్నాం. యేసు పరలోకానికి వెళ్ళిపోవటం అనగా మోక్షారోహణమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఈ సువార్త పఠనంలో 16వ వచనంలో యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి అని చదువుతున్నాం. అలానే ఇదే విషయాన్ని ముందుగా కూడా ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో 10వ వచనంలో కూడా శిష్యులు గలిలయకు వెళ్ళాలని చెప్పారు. అలానే అంతకుముందు మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో కూడా నేను ఉత్థానమైన తర్వాత మీకంటే ముందు గలిలయకు వెళ్ళేదనని యేసు చెప్పారు. ఈ విధంగా గలిలయకు శిష్యులు వెళ్ళాలి, యేసు కూడా వెళతానని తెలియజేశారు. గలిలయకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. అందుకే యేసు ఇలా పలికారు. ఈ వచనంలో రాయబడినట్లుగా శిష్యులను గలిలయకు వెళ్ళమని చెప్పటంలో అంతరార్థం ఏమైనా ఉన్నదో వివరిస్తారమ్మా? ఈ విషయాన్ని మనం వేరు కోణాల నుంచి పరిశీలించాలి. గలిలయకు ఎందుకు శిష్యులను పొమ్మన్నారు? ఎందుకు యేసు వారికి అక్కడ దర్శనమిచ్చారు? గలిలయలో అన్యులు కూడా ఉన్నారు. ఒక ప్రక్క యూదులు, మరో ప్రక్క అన్యులు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రదేశం. అలానే అంధకారంతో కూడుకుని ఉన్నటువంటి ప్రదేశం అనగా అజ్ఞానం అనేది చాలా ఉన్నటువంటి ప్రజలు.
ఆ విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 14-16 వచనాల్లో మనం ఆలకిస్తున్నాం. జబులూను నఫ్తాలి ప్రాంతంలో గలిలయ సరస్సు తీరమున యోర్దా నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారము నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగెను. అన్యులు నివసించు గలిలయ సీమ అంధకారం నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూశారు. గొప్ప వెలుగును చూడటం అంటే రక్షకుని రాక. అందుకే రక్షణ కార్యం గలిలయ సీమలో ఆరంభమైంది. గాబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్తను, రక్షణ వార్తను అందించినటువంటి ప్రదేశం. అలానే ఆ విధంగా రక్షణ కార్యాన్ని కూడా యేసు గలిలయ ప్రాంతంలో ఆరంభించాడు. సువార్త పరిచర్య అనేది కూడా గలిలయలోనే ఆరంభమై యేసు ఎక్కువగా తన బోధను, తన అద్భుతాలను కూడా గలిలయ ప్రాంతంలోనే చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో రక్షణ కార్యం ఆరంభం అనేది గలిలయలో జరిగింది. ఇప్పుడు ముగింపు కూడా అదే ప్రదేశంలో జరుగుతుందని మనం గ్రహించాలి. అలానే పరిచర్య గలిలయలో ఆరంభమైంది, యేసు పరిచర్య. అలానే ఇప్పుడు యేసు పరిచర్య ముగింపు కూడా అదే ప్రదేశంలో జరుగుతుంది. అంతేగాక యూదులు గలిలయ ప్రాంతాన్ని, నజరేతును చాలా చాలా చిన్న చూపు చూసేవారు. అందుకే ఫిలిప్పు నతనయేలుతో ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి నజరేతూరి యేసును మేము చూసిమని చెప్పినప్పుడు నతనయేలు అన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. దీన్ని బట్టి యూదులు నజరేతు పట్ల, గలిలయ పట్ల, ప్రజల పట్ల చాలా చిన్నచూపు చూస్తూ నీచంగా భావించేవారు అన్నమాట. అంతేగాక గలిలయకు శిష్యులను పంపటంలో వేరొక ముఖ్య ఉద్దేశం. శిష్యులు అనేక విషయాలు గతంలో చూశారు, యేసు బోధనలు విన్నారు, అద్భుతాలను చూశారు, అనేకం చూశారు. అయినా వాటి అంతరార్థాన్ని అంతగా గ్రహించలేదు. అందుకని ఇప్పుడు ఈ శిష్యులు మరొక మారు యేసు వద్ద శిష్యరికం చేయాలి. ఆ విధంగా శిష్యరికం చేస్తూ గతాన్ని మరొక మారు స్మరించుకుంటూ సింహావలోకన చేసుకుంటూ ముఖ్యంగా యేసు మరణ ఉత్థానాలతో అనుసంధానం చేయాలి. గతించినటువంటి విషయాలు, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన, యేసు మరణోత్థానాలు అనుసంధానం చేసినప్పుడు గత సంఘటనలు అర్థం అనేది మరింత స్పష్టంగా వారికి కలుగుతుంది. అలాంటి అనుసంధానం చేయాలి అంటే కొంతకాలం శిష్యరికం అనేది జరగాలి. అందుకే యేసు శిష్యులతో 40 రోజుల పాటు గడిపి వారికి దర్శనమిస్తూ అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. అది కూడా ఒక ముఖ్య కారణంగా మనం తెలుసుకోవాలన్నమాట. అలానే యేసు ప్రజల మధ్య ఎలా జీవించారు, ముఖ్యంగా పాపుల పట్ల, అనాథల పట్ల, నిర్భాగ్యుల పట్ల ఆయన కరుణ, క్షమ, ప్రేమ ఎలా ప్రదర్శించారో మరొక మారు శిష్యులు గ్రహించి వారు కూడా తమ పరిచర్యలో అలా జీవించాలని యేసు ఉద్దేశం. అందుకే ఈ శిష్యరికం అనేది మరొక మారు జరగటం చాలా అవసరమని యేసు గ్రహించి శిష్యులను గలిలయకు మరొక మారు పంపుతున్నారన్నమాట. అలానే పర్వతం పైకి, గలిలయ సీమలో పర్వతం పైకి వెళ్ళారు. పర్వతం పైకి వెళ్ళటంలో భావం, మన రక్షణ చరిత్రను పరిశీలించినట్లయితే పర్వతం పైన దేవుని ఉనికి, దేవుని ఆవిష్కరణ, దేవుని చట్టం, ప్రణాళికను అందజేయటం అన్నీ కూడా జరిగాయి. అలానే యావే ప్రభు మోషేకు దర్శనం ఇవ్వటం, అలానే ఆ ప్రభు ఎలియాకు దర్శనం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చదివాం. అలానే నూతన వేదంలో యేసు
పర్వత ప్రసంగం. ఆనాడు మోషే సీనాయి పర్వతం వద్ద యావే ప్రభు నుండి 10 ఆజ్ఞలను గ్రహించి ఆ చట్టాన్ని ప్రజలకు అందజేసినట్లే ఇప్పుడు యేసు నూతన మోషే ఆ పర్వతం పైన నూతన చట్టాన్ని ప్రజలకు అందజేశారు, పర్వత ప్రసంగం. అలానే యేసు ఏకాంతంగా పర్వతం పైకి వెళ్ళి ప్రార్థన చేయటం, అలానే పర్వతం పైన రూపాంతరం చెందటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అనగా పర్వతానికి ప్రాముఖ్యత, దేవుని స్థానం, దేవుని ఉనికి, దేవుని ఆవిష్కరణ ఇవన్నీ కూడా జరిగినట్లుగా రక్షణ చరిత్ర మనకు బోధిస్తుంది. అందుకే ఇప్పుడు యేసు తన శిష్యులను గలిలయలోని పర్వతం పైకి వెళ్ళమని చెప్పారన్నమాట. అలానే 17వ వచనంలో చదవండి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. దీనిని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియజేస్తారా? సో శిష్యులు ఒక ప్రక్క యేసును ఆరాధిస్తూ అదే సమయంలో సందేహం కూడా వెలిబుచ్చారు. అనగా యేసును గుర్తించడం అనేది ఇంకా కొద్దిగా కష్టంగానే అనిపించింది వారికి. అందువల్ల ఆ సందేహం, మరి ముఖ్యంగా వారి విశ్వాసం అనేది అంతగా బలపడలేదు, ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టుగా మనం భావించాలన్నమాట. అంతేగాక ఈ విషయాన్ని పేర్కొనటంలో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే ఆ కాలంలో 1వ శతాబ్దంలో కొందరు ఇది యేసు నిజంగా సజీవుడిగా లేవలేదు, ఇది శిష్యుల కల్పితం అని బోధించేవారు ఉన్నారు. శిష్యుల కల్పితం అయితే శిష్యులే ఎందుకు సందేహిస్తారు? అందుకని ఇది నిజంగా యేసు లేచాడని రుజువు చేయడానికి కూడా ఈ సందేహాన్ని ఇక్కడ ప్రస్తావించారనమాట. అది ఇప్పుడు మనం కార్యక్రమానికి కొద్ది విరామం తీసుకుందాం.